ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల పర్వం కొనసాగుతోంది. అత్యున్నత నేతల కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు ఇరాన్ ప్రజలు. కొంతమంది నేతలు భావోద్వేగానికి గురై కన్నీరు మున్నీరయ్యారు. 3వ తేదీన ప్రారంభమైన ఈ అంత్యక్రియల ప్రక్రియ 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఓవైపు ఇలా అంత్యక్రియలు జరుగుతూ ఉంటే మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోరు పారేసుకున్నారు. తామనుకుంటే ఖమేనీ అంత్యక్రియల సమయంలోనే అక్కడున్న నాయకులందరినీ ఒక్క దెబ్బతో చంపేసే వాళ్ళమన్నారు. ఓవైపు వేలాది మంది ఇరానియన్లు కన్నీరు పెట్టుకుంటుంటే మరోవైపు ట్రంప్ ఇలా తన నోటి దురుసును ప్రదర్శించడం ప్రపంచ దేశాలని నివ్వెరపరిచింది. ఇరాన్ను దాదాపు 4 దశాబ్దాల పాటు నడిపించిన సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు జూలై 3-4 తేదీల్లో అధికారికంగా ప్రారంభమయ్యాయి. 2026 ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా టెహ్రాన్పై జరిపిన వైమానిక దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పలువురు మరణించారు. యుద్ధం మొదలైన మొదటి రోజే ఈ దాడులు జరగటం గమనార్హం. తీవ్రమైన యుద్ధ పరిస్థితులు, భద్రతా కారణాలు, నిరంతర దాడుల ముప్పు కారణంగా ఖమేనీ అంత్యక్రియలను ఇన్నాళ్లు నిర్వహించలేకపోయారు. ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం మృతదేహాలకు రసాయనాలు పోయటం నిషేధం కావటంతో మత పెద్దల అనుమతితో ఇరాన్ ప్రభుత్వం ఖమేనీ భౌతిక కాయాన్ని దాదాపు 4 నెలల పాటు ప్రత్యేక కోల్డ్ స్టోరేజీలో భద్రపరిచింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి పరిస్థితులు కాస్త సాధారణ స్థితికి రావటంతో ఇప్పుడు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇరాన్ అధికారులు దీన్ని శతాబ్దపు అతి ముఖ్యమైన 1979 విప్లవం తర్వాత అతి పెద్ద కార్యక్రమంగా అభివర్ణిస్తున్నారు. జూలై 3 నుంచి జూలై 9 వరకు ఇరాన్, ఇరాక్లలోని 5 ప్రధాన నగరాల్లో 7 రోజుల పాటు ఈ అంతిమ సంస్కారాలు సాగేలా ఇరాన్ ప్రభుత్వం షెడ్యూల్ రూపొందించింది. ఇరాన్ చరిత్రలోనే ఇదొక భారీ చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుంది. అంత్యక్రియల తొలి రోజైన శనివారం ఖమేనీ భౌతిక కాయాన్ని ఇరాన్ జాతీయ పతాకంతో కప్పి రాజధాని టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా మసీదులో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఖమేనీ శవపేటికతో పాటు దాడుల్లో మరణించిన ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా 14 నెలల వయసున్న మనవరాలు జహ్రా శవపేటికలను కూడా పక్కనే ఉంచారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఖమేనీకి నివాళులర్పించేందుకు ఎండ వేడిని సైతం లెక్క చేయకుండా లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. ప్రజల కోసం నీటి స్ప్రేలు, చల్లటి పానీయాలు ఏర్పాటు చేశారు. వచ్చిన వారంతా ఎర్ర జెండాలు, ఖమేనీ ఫోటోలు, బ్యానర్లు పట్టుకొని అమెరికాపై కక్ష తీర్చుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఇరాన్ అధికారులతో పాటు చైనా, ఇండియా, రష్యా, పాకిస్తాన్, సౌదీ అరేబియా దేశాల విదేశీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అంత్యక్రియలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంత్యక్రియల్లో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీలు కన్నీరు పెట్టుకోవటంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రజలు ఖమేనీని ద్వేషిస్తారని తాను అనుకున్నానని, బహుశా అవి ఫేక్ కన్నీళ్లు కావచ్చని కామెంట్ చేశారు. అలాగే ఇరాన్ నేతలంతా ఒకే చోట ఉన్నారని, తాము ఒకే ఒక్క షాట్తో వారిని తుడిచిపెట్టగలమని, కానీ భవిష్యత్తులో చర్చల కోసం ఎవరూ మిగలరు అనే ఉద్దేశంతో అలా చేయటం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ అంత్యక్రియల నేపథ్యంలో ఇరు పక్షాలు వారం రోజుల పాటు చర్చల నుంచి విరామం తీసుకోవాలని, ఈలోపు ఎలాంటి దాడులు చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. టెహ్రాన్ తర్వాత ఈ అంతిమ యాత్ర కోమ్ నగరానికి, ఆపై ఇరాక్లోని ప్రముఖ షియా పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలాలకు తరలివెళ్తుంది. చివరగా జూలై 9న ఖమేనీ సొంత పట్టణమైన ఇరాన్లోని అత్యంత పవిత్ర నగరమైన మషహాద్లో ఆయన భౌతిక కాయాన్ని అధికారికంగా ఖననం చేస్తారు. దీంతో ఇరాన్ చరిత్రలోనే అతిపెద్ద చారిత్రాత్మక ఘట్టం ముగుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.